వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి సాంప్రదాయ పేరుతో కోడిపందాలకు సర్వం సిద్ధమవుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఊరూరా బరులను ఏర్పాటు చేస్తున్నారు. కోడిపందాల మాటున పేకాట, గుండాట లాంటివి నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న కోడిపందాలపై మరింత సమాచారం దెందులూరు నియోజకవర్గంలోని జాలిపూడి నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సంక్రాంతి కోడి పందాలకు సర్వం సిద్ధమవుతోంది. అటు హైకోర్టు ఆంక్షలు ఉన్నాయని, పోలీసుల హెచ్చరికలు ఉన్నాయంటూ కూడా మొన్నటి వరకు కూడా ప్రసంగాలు ఇచ్చినటువంటి పోలీసులు అధికార యంత్రాంగం ప్రస్తుతం ఎక్కడ కానరావట్లేదని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల బరులు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తుంది ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జాలిపూడిలోని కోడి పందాల శిబిరం వద్ద ఉన్నాం మనం. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా అటు ప్రత్యేకించి ఒక బహిరంగ సభకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తారో అంత పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకించి గ్యాలరీకి సంబంధించి కూడా అటు వీక్షకులు ఎవరు కూడా బరి లోపలికి రాకుండా ఉండే విధంగా ఇనుప కంచె ఫెన్సింగ్ కూడా వేసి దాన్ని సిద్ధం చేస్తున్నారు. చుట్టూరా వేదిక, అంటే ఒక స్టేడియంలో వేదిక ఏ విధంగా ఉంటుందో ఆ వేదిక, అలాగే ఇక్కడ చుట్టూరా తవ్వినటువంటి గుంట, నిర్వాహకులు పందెగాళ్ళు కూర్చునే విధంగా ఆ గుంటలు ఏర్పాటు చేయడం, ఈ విధంగా కోడి పందాలకు పూర్తిగా కూడా ఎక్కడ వర్గంలో కూడా ఈసారి అతిపెద్ద బరి జిల్లాలోనే, ఏలూరు జిల్లాలోనే అతిపెద్ద బరి ఏర్పాటు కాబోతుంది. అలా జాతీయ రహదారి పక్కనే, అలాగే జిల్లాలోని ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఉంగుటూరు, భీమడోలు, ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా కోడి పందాల బెరులైతే సిద్ధమయ్యాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో అతిపెద్ద బరి, దాదాపు గోదావరి జిల్లాలోనే అతిపెద్ద బరిగా కూడా చెప్పుకోవచ్చు. ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్ కానీ కోడి పందాల నిర్వహణలో సిద్ధహస్తుడైనటువంటి గబ్బర్ అనేటువంటి ఒక నిర్వాహకుడి ఆధ్వర్యంలో కూడా ఉండి నియోజకవర్గం, అంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద ఆమిరం గ్రామంలో ఈసారి అతిపెద్ద బరి నిర్వహిస్తున్నారు. ఎందుకంటే 45 ఎకరాల భూమిని కూడా సేకరించి ఈ కోడి పందాల నిర్వహణ కోసం దాదాపు 2 కోట్ల రూపాయలు కేవలం ఏర్పాట్లకే మాత్రమే ఖర్చు చేసి అక్కడ భారీగా ఈ కోడి పందాల శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క కోడి పందాలు మాత్రమే కాదు, గ్యాంబ్లింగ్ గేమ్స్ కానీ ఇతర వచ్చినటువంటి అతిథులకు, పందెగాళ్లకు, వీక్షించేందుకు వచ్చినటువంటి వారికి సకల సౌకర్యాలు కూడా ఈ పెదామిరంలో ఉన్నటువంటి బరువులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రత్యేకించి క్యూఆర్ కోడ్ల ద్వారా కూడా ఎంట్రీ టికెట్లను, ఎంట్రీ పాసులను కూడా ఇచ్చి వారు లోనికి వచ్చే విధంగా కూడా ఒక ప్రత్యేకించి ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి రేపటి నుంచి కూడా ఈ కోడి పందాలు నిర్వహించేందుకు అక్కడ నిర్వాహకులు కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ బరికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా తరలిరాపోతున్నారు. పెదామిరంతో పాటు కాళ్ళ మండలం, శ్రీశైలిలో, ఉండి నియోజకవర్గంలో, మహదేవపట్నంలో, అలాగే భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లల కోడేరులో, వీరవాసరంలో, నవడూరు జంక్షన్లో ఈ విధంగా పెద్ద ఎత్తున బరువులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి పూలపల్లిలో కానీ, యలమంచిలో కానీ, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, ఈ విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఊరూరా కూడా ఈరోజు ఆ కోడి పందాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. మరికొద్ది గంటల్లోనే ఈ కోడి పందాలకు సంబంధించి అటు అనధికారికంగా కూడా 3 రోజుల పాటు ఏవైతే జరుగుతాయో వాటికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కోడి పందాలు ఈ ప్రాంతంలో నిర్వహిస్తుంటే ఆ పక్కనే గ్యాంబ్లింగ్ గేమ్స్ మనం చూడొచ్చు. గ్యాంబ్లింగ్ గేమ్స్ ఏవైతే ఉంటాయో, గుండాట, పేకాట ద్వారానే కోడి పందాల నిమిత్తం ఎంత పెద్ద ఎత్తున అయితే చేతులు మారుతుందో, గ్యాంబ్లింగ్ గేమ్స్లో కూడా అంతే పెద్ద ఎత్తున చేతులు, డబ్బులు మారేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. గత ఏడాది కనుక చూసుకుంటే ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 400 కోట్ల రూపాయల మేరకు కూడా బెట్టింగ్ల రూపంలో అటు కోడి పందాలు కానీ, గ్యాంబ్లింగ్ గేమ్స్లో కానీ చేతులు మారితే అందులో దాదాపు 40% గ్యాంబ్లింగ్ గేమ్స్లోనే కూడబెట్టుకున్నటువంటి పరిస్థితి నిర్వాహకుల నుంచి కూడా కనిపిస్తుంది. వాటిని సపరేట్గా ప్రత్యేకించి పాటలు ఏర్పాటు చేసి అవి నిర్వాహకులకు, గ్యాంబ్లింగ్ గేమ్స్ నిర్వహించేటువంటి నిర్వాహకులకు కూడా ఇస్తూ కూడా వీటి నిర్వహణలకు ఒక ప్రత్యేకించి ప్రణాళికను కూడా ఏర్పాటు చేసుకుని ఎంతో కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. భోగి రోజు ఉదయం 9 గంటలకల్లా కూడా ఈ సంక్రాంతి కోడి పందాలు సాంప్రదాయం ముసుగులో కూడా ప్రారంభం కాబోతున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పాటు కూడా అనధికారిక అనుమతులు వచ్చాయి అనేది కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజాప్రతినిధులు సైతం వీటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు అయితే దాదాపు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటిలో పాల్గొనేందుకు అటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తుండడంతో ప్రస్తుతం రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు జాతీయ రహదారులు సైతం కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, జాలిపూడి గ్రామం నుంచి.